కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు సిట్ అధికారులు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో నోటీసులు అందజేయనున్నారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ లోనే రేపు ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. ఇక ఇప్పటికే కూడా ఈ కేసులో కీలక మలుపులు మనం చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రీసెంట్ గానే హరీష్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ రావు విచారణ ముగిసింది. ఇక ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నారు. ఫామ్ హౌస్ లోనే విచారించనున్నట్లుగా తెలుస్తుంది. నోటీసులు అందజేసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ఒక కొలిక్కి వచ్చే దశకు చేరినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ కి నోటీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి దీని మీద? ముఖ్యంగా మనం ఏదైతే గతంలోనే చెప్పామో లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే కేసీఆర్ కి నోటీసులు ఇస్తారు. సో ఇందులో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనం గతంలో చెప్పినాం. సో దాదాపు అదే జరిగింది. కేసీఆర్ కు ఈ రోజు సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇవ్వనున్నారు. సో భద్రతా దృష్ట్యా, ఆయన వయసు దృష్ట్యా మొత్తం కూడా మరి శుక్రవారం రోజు ఆయనను విచారించనున్నారు. అది ఫామ్ హౌస్ లో విచారిస్తారా లేదు అంటే మరి సిట్ మరి ఇక్కడికి రమ్మంటారా ఏంటి అనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది అఫీషియల్ గా. సో ముఖ్యంగా ఆయన వయసు దృష్ట్యా, అలాగే ఆయన ఉన్నటువంటి ఏదైతే భద్రతా దృష్ట్యా మొత్తం కూడా ఫామ్ హౌస్ లోనే విచారిస్తారు అనేది అయితే ప్రస్తుతం తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఈ విచారణకు సంబంధించి దీంట్లో కీలకంగా ఏ అంశాలపైన వాళ్ళు మాట్లాడనున్నారా అనేది కనుక చూస్తే దాదాపు 2024 లో ఈ కేసు నమోదైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2024 లో ఈ కేసు ఒక్కసారిగా తెర మీదకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోనే అతి ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం సిట్ ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉందో దాన్ని తీసుకొని సిట్ వేగవంతంగా ఇవన్నీ చేస్తా ఉంది. దానికి సంబంధించి ఫస్ట్ ఏదైతే కేటీఆర్ కి హరీష్ రావుకి ఇచ్చిన నోటీసులో ఆయనను ఈ 160 సిఆర్పి కింద నోటీస్ ఇచ్చారు. ఆయనను విచారించారు. దాదాపు 7-8 గంటలు విచారించారు. దాని తర్వాత కేటీఆర్ ను విచారించారు. సో కేటీఆర్ కూడా సేమ్ పరిస్థితి, నోటీసులు ఇచ్చారు. దాదాపు 7 గంటల పాటు ఆయనను కూడా విచారించారు. మొన్న ఏదైతే సంతోష్ రావు, ఏదైతే మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా విచారించారు. సో ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగినాయి. సో ఈ సిట్ విచారణ అంతా కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి ముగ్గురు కూడా, ఎందుకంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, హరీష్ రావు పార్టీలో పెద్ద కీలక నేత, దాంతో పాటు సంతోష్ రావు ఎప్పటికీ నిరంతరం కేసీఆర్ పక్కనే ఉండేటువంటి నేత. సో వీళ్ళ ముగ్గురు విచారణ అయిపోయిన తర్వాత దాంతో పాటు ఏదైతే మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు వాంగ్మూలం ప్రకారం సో ఈ ఆదేశాలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగినట్టు తెలుస్తా ఉంది. సో మాకు పైన ఉన్నటువంటి అధికారులు తెలిపారు. సో అందుకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామనేది వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. సో ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, సో వీళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా, అలాగే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా రేపు విచారణ జరగనుంది. సో రేపు కేసీఆర్ ను ముఖ్యంగా పైన అధికారులు అంటే సీఎం ఉంటారు. సీఎం ఆదేశాలు లేనిదే ఫోన్ ట్యాపింగ్ అవ్వదు. దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరగనుంది రేపు. మరి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు ఏంటి, దానికి సంబంధించి ఇప్పటికే శ్రేణుల్లో అంటే కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని తెలవడంతో శ్రేణుల్లో ఇప్పటికే భయోందోళన మొదలైంది. ఏం చేస్తారు ఏంటి అనేది ఒక పెద్ద భయోందోళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. రేణు, ఇక ఫామ్ హౌస్ లోనే విచారణ కూడా చేయనున్నట్లుగా తెలుస్తుంది. డెఫినెట్ గా ఫామ్ హౌస్ లో అంటే భద్రతా దృష్ట్యా, ఎందుకంటే ఆయన మామూలు బీఆర్ఎస్ భవన్ కు రావాలంటేనే పెద్ద సన్నాహం ఉంటది. అదంతా ఆయన కేటగిరీ అంటే భద్రతా దృష్ట్యా కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పటికే కేటీఆర్ వచ్చినప్పుడు కనుక చూడొచ్చు, అలాగే హరీష్ రావు ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కొంచెం భద్రతా లోపాలు కనబడ్డాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగినాయి. అంటే పోలీసులకు భద్రత కల్పించడం ఆ టైంలో కూడా ఇదంతా కూడా కష్టతరంగా మారుతుందని చూడాలి. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడటం కానీ, శ్రేణులు రావడంతో కానీ వాళ్ళందరూ అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళటం కానీ ఒక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. డెఫినెట్ గా అంటే కేటీఆర్ సిట్టు విచారణకి వెళ్ళినప్పుడు కానీ, హరీష్ రావు
సిట్ విచారణకు వెళ్ళినప్పుడు కానీ ముఖ్యంగా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడ దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ చేయని పరిస్థితి ఉంది. సో వాళ్ళు వచ్చి అటాక్లు చేయడం, ఆ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలపడం, ఇవన్నీ కూడా పోలీసులకు కొంచెం కష్టతరంగా మారినాయి. సో అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద నేత అయినటువంటి కేసీఆర్ ఒకవేళ విచారణకు వస్తే తట్టుకోవడం చాలా కష్టమైతది. సో ఇక్కడ ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ పెద్ద ఎత్తున జామ్ అవుతుంటది. సో నార్మల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కీలక నేతలను సిట్ విచారణకు పిలిచినప్పుడే ఈ రకంగా ఉంటే కేసీఆర్ ను పిలిస్తే పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానులు వస్తారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా వస్తుంది కాబట్టి అది కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాదాపు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ని విచారించనున్నట్టు తెలుస్తా ఉంది. సో దాంట్లో భాగంగానే ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు పోలీసులకు కూడా ఇబ్బందిగానే ఉంటది చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ విచారణ సమయంలో, హరీష్ రావు విచారణ సమయంలో చాలా మంది మహిళా నాయకులు వచ్చినారు. సో అక్కడ చాలా ఇబ్బందికర సంఘటనలు జరిగినాయి. సో దానికి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా విచారణపై అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠగా చూస్తా ఉన్నారు. మరి కేసీఆర్ ఏం చెప్తారా అంటే కేసీఆర్ ఏం చెప్పినా ప్రతి అంశం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ఆయన విచారణలో ఏం చెప్తారా అనేది కీలకంగా మారనుంది. సో మార్చి లోపే, ఏదైతే ఈ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి లోపే ఈ సిట్ విచారణ మొత్తం కూడా వాళ్ళు ముగించి ఈ కేసుని ఫైనల్ చేయాలనుకుంటున్నారు. మార్చి లోపే మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది మార్చి తర్వాత మళ్ళీ ఉండదు అంటూ కూడా పోలీసు వర్గాల నుంచి అయితే తెలుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దీనిపైన మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన సో లాస్ట్ ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు. సో ఈ దీనికి సంబంధించి మరి రేపు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు, ఆయన చెప్పే పరిస్థితులు కూడా ఒక కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే సతీష్ ఇప్పటికే కూడా కేసీఆర్ దీని గురించి అంటే సిట్ అధికారులు ఏ ప్రశ్నలు అడిగితే ఏ విధంగా తాను సమాధానం చెప్పాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ లాయర్స్తో కానీ మిగిలినటువంటి ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళటం జరిగింది. తమ విచారణ తర్వాత ఆల్రెడీ కూడా ఒక ప్రిపరేషన్ జరిగింది అనుకోవాలా? డెఫినెట్ గా మొన్న మనం మాట్లాడుకున్నాం, ఏదైతే హరీష్ రావు అలాగే కేటీఆర్ అలాగే కేసీఆర్ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. సో ఏంటి ఈ విచారణ తర్వాత, వీళ్ళిద్దరి విచారణ తర్వాత ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. అసలు వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేశారు, సో వాళ్ళు మీ సమాధానం ఏం చెప్పారు, ఏంటి అంటే ప్రణాళిక ఏంటి, సో ఎట్లా ఉంటది, మొత్తం సిట్ అధికారుల ప్రణాళిక ఎట్లా ఉంటది, ఏం చేయబోతున్నారు, సో ఇవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు, ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు కేసీఆర్. కానీ ముఖ్యంగా సంతోష్ రావు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు అలాగే హరీష్ రావు కావచ్చు, వీళ్ళు కొంతమేర అంటే పొలిటికల్ గా ఎలిజిబుల్ ఉన్నారు, పొలిటికల్ గా పెద్ద ఎత్తున మాట్లాడగలుగుతారు. సో ఆన్సర్స్ కూడా అదే రకంగా చెప్తారు కాబట్టి ఓకే. కానీ సంతోష్ రావు ఏం చెప్పారు సిట్ విచారణలో, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు కాబట్టి సో ఆయన ఏం చెప్పారు అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. సంతోష్ రావు చెప్పినటువంటి విషయాలే ఇప్పుడు కేసీఆర్ విచారణలో కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో కూడా చాలా కీలకంగా మారాయని చూడాలా? ఎస్, డెఫినెట్ గా సంతోష్ రావు ఏదైతే ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ కనుక తీసుకుంటే ఇటు ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ అంటే నాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను అనేది ఒక అంశం వినబడతా ఉంది. దాని తర్వాత నిన్న సంతోష్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే విచారణ ఉండబోతుంది 100% తెలుస్తా ఉంది. దానికి సంబంధించి అంటే విచారణలో సో మరి మీరు ఆదేశించారా, కేసీఆర్ ఆదేశించారా అనేది ఇక్కడ కీలకంగా మారనుంది. సో ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే రేపు మొత్తం కూడా కేసీఆర్ ను విచారించనున్నారు. సో విచారణలో కూడా వీళ్ళు ఏం సమాధానాలు చెప్పాలి ఏంటి అనేది కూడా ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నారు. సతీష్, ఇప్పుడు కేసీఆర్ విచారణతో మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణలన్నీ ముగిసినట్లు అవుతుందా, లేకపోతే దీని తర్వాత మరలా కూడా విచారణ ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా మరి ఏం చేస్తారు దీనికి సిట్ అధికారులు సిపి సజ్జనార్ నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇప్పటికే చెప్పారు, సిపి సజ్జనార్ కూడా చెప్పిండు అవసరమైతే మళ్ళొకసారి పిలుస్తామంటూ కూడా చెప్పారు. మరి మళ్ళీ కేటీఆర్ ను పిలవచ్చు, అలాగే హరీష్ రావును పిలవచ్చు, అలాగే సంతోష్ రావును పిలవచ్చు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఏదైతే సిట్ విచారణలో ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో సో
సో వాటి పైన మళ్ళీ ఒకవేళ సంతోష్ రావు గనక ఒకరి పేరు అంటే కేటీఆర్ పేరు గాని, హరీష్ రావు పేరు గాని, కేసీఆర్ పేరు గాని ఈ ఎవరినన్నా ముందు పెట్టి గనక విచారణ ఒకవేళ జరిగితే సో మళ్ళీ పిలిచే అవకాశం ఉంటది. సో ఎండ్ కార్డు పడిందని అయితే ప్రస్తుతం చెప్పలేము. ఎందుకంటే ఈ స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే కేసు అనేది ముందుకెళ్తుంది. కాబట్టి ప్రస్తుతం అంటే మార్చి వరకు టైం పెట్టుకున్నారు. ఓ మార్చి లోపు ఏదో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దాదాపు కేసీఆర్ విచారణ తర్వాత దాదాపు 90% అయితే క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, స్టే విత్ us సతీష్. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఇది ఒక సంచలనంగా చూడాలి. కేసీఆర్ కి నోటీసులు అందించనున్నారు ఇవాళ సాయంత్రం కల్లా సిట్ అధికారులు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నారు. ఇక అక్కడే నోటీసులు అందించనున్నారు. ఆ తర్వాత విచారణ కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణలు, అందులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, వీటన్నిటి ఆధారంగా కూడా కేసీఆర్ విచారణ అనేది ఉండనుంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది కాబట్టి మొత్తం కూడా అంటే వ్యవహారం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ని పలు రకాల ప్రశ్నలు సంధించనున్నారు. మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా సేకరిస్తారు. ఇక ఆ తరువాత ముఖ్యంగా కూడా దీంట్లో నిన్న ఏదైతే సంతోష్ రావు స్టేట్మెంట్ ముఖ్యంగా కూడా చాలా కీలకంగా మారినట్లుగా తెలుస్తుంది. తాను ఏం మాట్లాడారు, దాని ఆధారంగా కేసీఆర్ని ఏం ప్రశ్నించనున్నారు, ఇవన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన నెలకొని ఉంది కేసీఆర్ విచారణ నేపథ్యంలో కూడా. మరొకటి ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన హరీష్ రావు, కేటీఆర్ని వీళ్ళు విచారించిన సమయంలో చూసాము. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు అప్పుడు తలెత్తాయి. అక్కడికి కార్యకర్తలు రావటం కానీ, వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడం కానీ, పోలీసులు మొత్తం కూడా అక్కడ మోహరించి సెక్యూరిటీ కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్లోనే ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తూ ఉంది.